మరో బ్రేకింగ్ చూస్తున్న బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే క్విడ్ ప్రోకో క్రింద నల్లధనాన్ని బాండ్ల రూపంలో వేల కోట్ల రూపాయల విరాళాలు సేకరించారని ఆరోపించారు. శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి 500 కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడంతో లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు. మరో వ్యక్తికి 100 కోట్లు ఇచ్చాడని, అందుకే ఆయనకు కాంట్రాక్ట్ వచ్చిందని అన్నారు. ఇలా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ వేలాది కోట్ల రూపాయలు సేకరించి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తోందని మండిపడ్డారు. బ్లాక్ మనీ ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా బాండ్ల రూపంలో అదే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు సేకరిస్తారా అని ప్రశ్నించారు. నల్లధనం ఉన్న వాళ్ళు పార్టీలకు బాండ్ల రూపంలో ఇవ్వచ్చు అనే దాని మీదనే చట్టం తెచ్చిన అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాండ్లను ఏ విధంగా నల్లధనాన్ని చందాల రూపం తీసుకుని అర్థమైపోతుంది. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. ఈ మొత్తం భాగవతాన్ని బయటపెట్టి ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క డోనార్, ఉదాహరణకు శరత్ చంద్రరెడ్డి 500 కోట్లు ఇచ్చిండుంటే ఇచ్చిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఇంకొక ఆయన 100 కోట్లు ఇచ్చిండుంటే ఆయనకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఇట్లా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన వేల కోట్ల రూపాయల బాండ్లు రాజకీయ లబ్ధికి, రాజకీయ ప్రయోజనాలకు క్విడ్ కింద ఈ విధంగా ఈ దేశంలో ఉన్న దోపిడీని నేరుగా బహిరంగంగా చేపట్టి నాకు పూర్తిగా రాజకీయ అవమానంగా అనిపించింది. ప్రధానమంత్రి మాటలు విన్న తర్వాత నల్ల డబ్బు ఉన్నోడు రాజకీయ పార్టీలకు ఇస్తారంటే నల్ల డబ్బును మీ దగ్గరికి వస్తే తెల్లగైపోతాయా? నల్ల డబ్బును చర్య తీసుకోవాల్సింది పోయి ఆ డబ్బును బాండ్ల రూపంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని ప్రధానమంత్రి సమర్థిస్తుందంటే అవినీతిని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి. మన పైసలు నల్ల డబ్బు రూపం లోపల వానికి పోతే